నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌస్ తీసుకొచ్చానండి. న్యూ హౌస్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. మనకి నాగారం నుంచి ఈసీఎల్కి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకి ఆ రోడ్కి జస్ట్ మనకు ఒక అండర్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకి నాగారంలో ఉందండి. మనకి ఇది వచ్చేసి మనకి ఏమంటారు, ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ కూడా ఉందండి. మనకి నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. మరీ చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎండ్ వరకు చూడండి. అది కాకుండా మీకు ఎండ్ వరకు ఎందుకు చూడమంటున్నానంటే ఎండ్ వరకు చూస్తేనే మీకు మొత్తం అప్డేట్స్ మొత్తం అన్నీ తెలుస్తాయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంచ్ టు ఇంచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుపక్కల లొకేషన్ విధంగా యూస్ అయితే మనకి చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇండిపెండెంట్ హౌసెస్ చాలా మట్టుకున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈ కాలనీకి మొత్తం డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. చాలా మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంకి వచ్చేసి జస్ట్ అండర్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. అది కాకుండా మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 3 హౌసెస్ సేల్కి వచ్చాయండి. మనకి 1, 2, 3 ఈ 3 హౌసెస్ సేల్కి వచ్చాయి. ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్, 133 స్క్వేర్ యార్డ్స్. అదొక్క హౌస్ వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి అది వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్ లాస్ట్ ఉంది. 111 స్క్వేర్ యార్డ్స్, 133 స్క్వేర్ యార్డ్స్, 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ 3 హౌసెస్ సేల్కి వచ్చాయండి. మనకి ఈ 3 హౌసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 హౌసెస్లో ఈ 2 హౌసెస్ సేమ్ ఉంటాయి. దాని తర్వాత ఆ హౌస్ పక్కన ఇంకొక 111 స్క్వేర్ యార్డ్స్, మళ్ళీ దాని కూడా సపరేట్ ఒక వీడియో ఇస్తాను, అది కూడా చూద్దామండి మనం. ఇది వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి మనకి 24x50 డైమెన్షన్ సైజ్, G+1 పర్మిషన్ కూడా ఉందండి. విత్ ఫుల్ LRS ప్లేట్ అండి. ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్కి మొత్తం ఈ టోటలీ 3 హౌసెస్కి ఫుల్ LRS ప్లేట్ ప్లాట్ అండి. మనకి మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. 24x50 డైమెన్షన్ సైజ్ అండి. మనకి 24x50 డైమెన్షన్ సైజ్, G+1 పర్మిషన్ ఉంది, ఫుల్ LRS ప్లేట్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ 2 BHK ఇచ్చాడు. ఈ 3 హౌసెస్కి ఫుల్ LRS ప్లేట్, G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అంటే మనకి క్వాలిటీ విధంగా వస్తే చాలా మంచి నీట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మనకి ఈ విధంగా వస్తే అయితే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చేశాడు. అది కాకుండా ఈ లొకేషన్కి దగ్గర వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, ఫిలిం థియేటర్స్ ఉన్నాయి. అది కాకుండా అన్నీ ఉన్నాయండి. హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి వెళ్తే ఇటు వెళ్తే వరంగల్ హైవే వస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి ఏమంటారు ఈసీఎల్కి వెళ్ళిపోవచ్చు, తార్నాకి వెళ్ళిపోవచ్చు. ఇటు రైట్ సైడ్ లోపలికి అట్టు వెళ్తే కీసర్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. మనకి చాలా దగ్గర అండి. మనకి అన్నిటికీ దగ్గరనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూపిస్తాను. ఈ హౌస్ సేమ్ అండి. మనకి ఈ 2 హౌస్ సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడో. ఎలివేషన్ విధంగా అయితే చాలా బాగుందండి. మనకి చూడండి అన్ని సేమ్ ఎలివేషన్స్ ఉన్నాయి 3 హౌసెస్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ర్యాంప్ అయితే చాలా మంచి నీట్ ర్యాంప్ ఇచ్చాడండి. మనకి కార్ పార్కింగ్ బయట కూడా పెట్టుకోవచ్చు, లోపల కూడా పెట్టుకోవచ్చు, అది టెన్షన్ కూడా లేదు. ఇదంతా ర్యాంప్ అండి. మనకి ర్యాంప్ చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్ ర్యాంప్ కూడా ఇచ్చాడు. మొత్తం గ్రానైట్ వర్క్ అంటే మనకి కార్ పార్కింగ్ ఏరియాలో కూడా కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. పెద్దగా మంచి నీట్ పార్కింగ్ ఇచ్చాడు. పార్కింగ్ ఏరియాలో మనకి PVC షీట్ అంటే ఇది వాటర్ ప్రూఫ్ షీట్ అంటారు దీన్ని. మంచి షీట్ కూడా చాలా బాగా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. ఈ ఎలివేషన్ కూడా ఏమంటారు, మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఉందండి. మనకి ఇది వాష్ ఏరియా. ప్రజెంట్ మనం సెట్ బ్యాక్లోకి వెళ్దాం. సెట్ బ్యాక్ చూద్దాము. సెట్ బ్యాక్ విషయానికి వస్తే చాలా మంచి నీట్ సెట్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. మనకి చూడండి అంతా సెట్ బ్యాకే కనిపించేదంతా. చూడండి బోర్ కనెక్షన్ అండి. బోర్ కనెక్షన్ కూడా చూపిస్తారు కదా. ఇది బ్యాక్ సైడ్లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి సంప్ అండి. మనకి ఇది సంప్, ఇదంతా బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి. మనకి చుట్టుపక్కల చూస్తే మీకు లొకేషన్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి లొకేషన్ విధంగా అయితే చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ సెట్ బ్యాక్స్ కూడా మంచిగా వదిలేశాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతామండి మనం వచ్చేసి. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా చూసారు కదండి, పార్కింగ్ ఏరియా. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ డోర్ వచ్చేసి మనకి చూడండి, మెయిన్ డోర్ మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి గ్లాస్ వస్తాయి, గ్రిల్స్ కూడా వస్తాయండి. ఇక్కడ గ్రిల్స్ కూడా వస్తాయి. గ్రిల్స్ మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి డోర్ కూడా డిజైన్ కూడా చాలా మంచి ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశాడు. చూడండి సేమ్ డబల్ డోర్ ఇచ్చాడు మనకి. ఇది ఇక్కడ గ్లాసెస్ వస్తాయండి. ఈ ప్లేస్లో గ్లాస్ వస్తాయి, గ్రిల్స్ కూడా వస్తాయి. సేమ్ అండి, పైన కూడా అంతే. ఇదంతా హాల్ వర్క్ అండి. మీకు కనిపించేది హాల్లో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. ఇదంతా హాల్ వర్క్. మనకు ఒకటే వైట్ కోట్ ఒకటే పెయింట్ అయిపోయిందండి. మనకి నచ్చితే కలర్స్ చేంజ్ చేసి ఇస్తాడు. చూడండి ఎంత బాగుందో.
ఇదంతా మనకి హాల్ వర్క్ అంటే ఇక్కడ టీవీ షెల్ఫ్ కూడా వస్తుంది. చిన్న ఆర్చ్ కూడా ఇచ్చాడు ఇక్కడ, ఈ ప్లేస్లో ఆర్చ్ కూడా వస్తుంది. ఇదంతా ఆర్చ్ అండి మనకి. మీకేమైనా కలర్స్ దీంట్లో ఈ విషయానికి వస్తే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఒకటే వైట్ కోట్ పెయింట్ అయిపోయిందండి. మనకి కలర్ చాయిస్ ఉందండి దీంట్లో. ప్లంబర్ వర్క్ కూడా మనకు చాయిస్ ఏనండి. మనకి మీకు కావాల్సిన మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. పెయింటింగ్లో విషయానికి వస్తే కన్స్ట్రక్షన్కి అయితే ఇప్పుడు ఏం చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదండి. ఇదంతా ఓన్లీ పెయింటింగ్ విషయం గురించి చెప్తున్నాను అండి. మనకి పెయింటింగ్లో ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ హాల్ వర్క్ చూసారు కదా, హాల్ ఆపోజిట్కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎలా ఉందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండి. పెయింటింగ్ వర్క్ అవుతుందండి ప్రజెంట్ వచ్చేసి మనకి బయట వర్క్ అవుతుంది. ఏదైనా కావాలంటే చేంజ్ చేస్తాడండి మనకి. ప్రజెంట్ ఇది వచ్చేసి దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ వస్తుంది, ఇండియన్ కావాలంటే ఇండియన్ కూడా ఇస్తాడండి. ఇది బెడ్రూమ్ అండి మనకి. చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ది. దీని ఆపోజిట్కి వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా చిన్నగా ఉన్న మనకి సైజ్ కూడా చాలా మంచి నీట్ సైజ్ ఇచ్చాడు. దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. చూడండి ఇక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. మనకి అది కాకుండా లోర్ ఫుడ్ ఇచ్చాడు. ఇక్కడ పైన సామాన్ పెట్టుకోనికి ఏమన్నా. చూడండి ఎంత బాగుందో మనకి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్దామంటే, డైనింగ్ హాల్కి వెళ్ళే ప్లేస్లో కూడా ఆర్చ్ అని చెప్పాను కానీ ఇదంతా ఆర్చ్ వర్క్ అండి. చూడండి ఆర్చ్ కూడా చాలా బాగుంది. ఈ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి మనకి వర్క్లో. దీంట్లో కూడా ఇక్కడ కూడా ఇది కూడా డైనింగ్ హాల్ ప్లేస్ కూడా. దీని డైనింగ్ హాల్లో మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. అది కాకుండా చూడండి ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది మనకి. ఎంత మంచి నీట్ ఓపెన్ కిచెన్ ఇచ్చాడు చూడండి వర్క్లో. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ పక్కన హౌస్ కూడా ఉంటుందండి మనకి. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ అండి మనకి. ఎటువంటి టెన్షన్ కూడా లేదు. మనకి ఇంకో విషయం ఏంటంటే వర్క్ తన పని మనిషి వచ్చిన ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా వర్క్ చేసుకొని తను వెళ్ళిపోయే అంత ప్లేస్ కూడా ఇక్కడ డోర్ కూడా ఇచ్చాడు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, 2 బెడ్రూమ్స్ చూపించాను, టోటల్ సెట్ బ్యాక్ కూడా అన్నీ చూపించానండి. పైనకి వెళ్దామండి. ఇప్పుడు మనం పైనకి వెళ్ళి పైన చూద్దాం, లొకేషన్ నుంచి కూడా చూద్దాం ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్లీజ్ అండి, చాలామంది సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్లో టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పై నుంచి వ్యూ అండి మీకు అర్థమైపోతుంది. ఈ 2 హౌసెస్ సేమ్ ఉన్నాయండి. ఈ హౌస్ ఈ పక్కన హౌస్ కూడా సేమ్ ఉంటుంది మనకి. ఇక్కడ ట్యాంక్స్ వస్తాయండి, 2 ట్యాంక్స్ కూడా వస్తాయి ఇక్కడ. చూడండి లొకేషన్ విధంగా చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఎటువంటి చెరువు అట్లాంటి బఫర్స్ అలాంటి ఏం లేవండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. నాగారం మెయిన్ రోడ్కి జస్ట్ అండర్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 24x50 డైమెన్షన్ సైజ్, G+1 పర్మిషన్ ఉంది, విత్ ఫుల్ LRS పేడ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK కట్టాడు. ప్రైస్ వచ్చేసి 85 lakhs చెప్తున్నాను అండి. ఇది 85, అది కూడా 85 అండి. ఈ రెండు 133 స్క్వేర్ యార్డ్స్ కదా. 85 lakhs అండి మనకి. ప్రైస్ కూడా 85 lakhs చెప్తున్నాను. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.